హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటర్ యూనివర్సల్ యాప్లో అయితే మనకి చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వాటి గురించి మొత్తం తెలుసుకోబోతున్నాము. ఇంకా అదేవిధంగా ఈ యొక్క మైటర్ యాప్ అయితే మనకి కొత్త యాప్ అయితే అప్డేట్ కావడం జరిగిందండి. ప్లేస్టోర్లో అందరూ కూడా ఖచ్చితంగా ఇంకా అప్డేట్ చేసుకునే వారైతే అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద ఆల్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే ఇప్పుడు షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ ఎందుకంటేనండి ప్లేస్లో చూపిస్తున్నానంటే ముందుగా మైటర్ యూనివర్స్ యాప్ అయితే అందరూ కూడా కొత్త వాళ్ళందరూ కూడా అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రం మనకైతే యాప్ ఓపెన్ అవుతుందండి. సో అందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి. అయితే మనకి ఈరోజు చూసినట్లయితే మన యాప్ తాలూకా ప్లేస్టోర్ అప్డేటు ఇంకా దాంతోపాటు మనకు సంబంధించిన టెస్ట్ నెట్ అండి. టెస్ట్ నెట్ గురించి కూడా మనకైతే ఒక పోస్ట్ అయితే రావడం జరిగింది. వాటి గురించిన సమాచారం మొత్తం తెలుసుకోబోతున్నాం. సో ముందుగా అందరూ కూడా ప్లేస్టోర్లోకి వెళ్ళి మైటర్ యాప్ అయితే అందరూ కూడా అప్డేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు అయితే సింపుల్గా ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది, తెలిసిన విషయమే. ఇంకా మనకు వచ్చిన అప్డేట్లో చూద్దామండి. ఇంకా మనకి ఈ పోస్ట్ అయితే నేను ఈవినింగ్ రావడం జరిగిందండి. మైటర్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మీరు మాతో పంచుకున్న విలువైన అభిప్రాయం మరియు సూచనలకు ధన్యవాదాలు. విభిన్న వినియోగదారులు వాతావరణాలు మరియు భాగస్వామ్య శైలులను జాగ్రత్తగా ప్రశ్నించడం ద్వారా మేము ఈ క్రింది అప్డేట్లను సిద్ధం చేశాము. సో మన యాప్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే యాప్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ బేస్ బట్టి అయితే ఇచ్చారన్నమాట. సో మన వాళ్ళైతే కొన్ని చేంజెస్ చేశారన్నమాట, కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అదేంటంటే ముఖ్యాంశాలు ఏంటంటే అప్డేట్స్లో అనువర్తన స్థిరత్వం మరియు మొత్తం పనితీరు మెరుగుదలలు, సున్నితమైన మరియు మరింత నమ్మదగిన వినియోగదారుల అనుభవాన్ని అందించడానికి మొత్తం అనువర్తన స్థిరత్వం మరియు పనితీరు మెరుగుపరచబడ్డాయి. సో గతంలో నుండి చాలామంది కూడా ప్లేస్టోర్లో డైరెక్ట్గా వెళ్ళి మైటర్ యూనివర్స్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడం ఇబ్బందిగా ఉండేది గతంలో అయితే. కానీ ఈ రోజు నుంచి అయితే ఆ సమస్య లేదని అందరూ కూడా ఖచ్చితంగా సింపుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట మన ప్లేస్టోర్ నుంచి అయితే. ఎందుకంటే గతంలో అయితే అందరికి కూడా మనం ఒక రెఫరల్ లింక్ అయితే ఉండేది. ఆ లింక్ ద్వారా వెళ్ళే వాళ్ళము ప్లేస్టోర్లో మనకు అక్కడ మాత్రమే కనిపించేది. సో ఇప్పుడైతే మనకి దీన్ని పబ్లిక్ అయితే చేయడం జరిగిందండి. సో ఇంకా మైటర్ యాప్ అయితే అందరికీ కూడా ప్లేస్టోర్లో కనిపిస్తుంది అనమాట. సో గమనించాల పాయింట్. ఇంకా చూసినట్లయితే అప్డేట్స్ మరియు ఈవెంట్కు మద్దతు సో మద్దతు విస్తరించబడిందండి. ప్రకటనలు మరియు ఈవెంట్ కంటెంట్ను బహుళ భాషలలో వీక్షించడానికి అనుమతిస్తుంది. మొత్తం అనువాద ఫీచర్ మెరుగుదలలు, అనువాద ఖచ్చితత్వం మరియు వినియోగం మెరుగుపరచబడ్డాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకైతే యాప్ను మరింత సౌకర్యంగా చేస్తుంది. సో గతంలో అండి మనకి ఈవెంట్స్ ఉన్నాయి కదా, కొన్ని ఈవెంట్స్. సో ఆ ఈవెంట్కి సంబంధించిన లాంగ్వేజ్ అండి, అంటే మనకి టెక్స్ట్ లాంగ్వేజ్ అనేది కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉండేది. గతంలో అయితే ఇంగ్లీష్లో మాత్రమే కనిపించేది. సో ఇప్పుడు ఏం చేశారంటే కొన్ని లాంగ్వేజెస్ అయితే వీళ్ళు ఇక్కడ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి అయితే కొత్త వాళ్ళందరూ కూడా దాన్ని చూసుకోవడానికి, ఇంకా కొంతమంది అయితే ఇతర దేశస్తులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా సింపుల్గా అర్థం కావాలి కాబట్టి ఈ లాంగ్వేజ్ ఆప్షన్ అయితే మనకి కొంచెం ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. మనకైతే యాక్చువల్గా ఇంగ్లీష్లో అర్థమవుతుంది, పర్వాలేదు. కానీ కొంతమంది అయితే ఇంగ్లీష్ కంటే కూడా ఆయా దేశాలకు సంబంధించిన లాంగ్వేజ్ ఉంటాయి కదండి, వాళ్ళకి సంబంధించి అయితే ఈ అప్డేట్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇంకా దాంతోపాటు అదనపు బోనస్ ఫీచర్ కూడా మనకైతే వచ్చిందని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ఇన్విటేషన్ ద్వారా, అంటే మన ఒక ఫ్రెండ్ రిఫర్ చేయడం ద్వారా, అంటే ఆ యొక్క కాంటెస్ట్ అనేది, అంటే మన ఇతరులను రిఫర్ చేయడం అనేది పాల్గొనడం అని చెప్పొచ్చు అన్నమాట, ఒక ఆహ్వానం ద్వారా. కష్టంగా భావించే వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన భాగస్వామి ఎంపికలకు అందించడానికి కొత్త బోనస్ ఫీచర్ అనేది ప్రవేశపెట్టబడిందండి. ముఖ్యమైన యాప్ ఉపయోగం మరియు యాప్ నోటీస్ అయితే రావడం జరిగింది. నేటి నుండి అంటే ఇప్పటి నుంచి అండి, ఇప్పటికే ఉన్న ఆండ్రాయిడ్ యాప్ మైటర్ ఇకపై ఉపయోగం కోసం అందుబాటులో లేదండి. సో గతంలో చూడండి మనకి యాప్కి సంబంధించిన ఆండ్రాయిడ్ ఈ వర్షన్ అయితే మనకైతే ఇది ఉపయోగం అనేది అందుబాటులో లేదండి. మా సేవలను కొనసాగించడానికి మీరు కొత్త యాప్ మైటర్ యూనివర్స్ని మారాలి. దయచేసి దిగువన ఉన్న అధికారిక యాప్ స్టోర్లో ఒకదాని నుండి మైటర్ యూనివర్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో చెప్పాను కదండి, అందరూ కూడా దాన్ని అయితే అప్డేట్ చేసుకోండి. లేదనుకుంటే అప్పటికి కూడా అప్డేట్ కాకపోతే మీరైతే అన్ఇన్స్టాల్ చేసుకుని అయితే ఇన్స్టాల్ చేయండి ప్లేస్టోర్లో. మనకైతే ఇక్కడ కొద్ది రోజులు మన కమ్యూనిటీ మొత్తం కూడా ఇబ్బంది పడకూడదు అనేది ఒక ర్యాండమ్ యాప్ అయితే తీసుకొచ్చారండి. సో ఇప్పుడైతే మనకి యాప్ అనేది స్టేబుల్ అయితే అయిపోయింది. సో ఇప్పటి నుంచి మనకైతే ప్లేస్టోర్, నేను చెప్పాను కదా ఇంతకుముందు అయితే మనకు ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్ ద్వారా వెళ్ళినట్లయితే అందరికీ కనిపించేది కాదు యాప్ అనేది. కానీ ఇప్పటి నుంచి అయితే ప్లేస్టోర్లో అందరికీ కనిపించేలాగా యాక్సెస్ ఇచ్చారండి. సో ఖచ్చితంగా మీరందరూ కూడా యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేసినా పర్వాలేదు, ఖచ్చితంగా ప్లేస్టోర్లోకి వెళ్ళి అయితే ఈ కొత్త వర్షన్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గతంలో అయితే మనకి ఇక్కడ ఓపెన్కి బదులు అప్డేట్ కనిపించేది. ఓపెన్కి బదులు అప్డేట్ అని మీరు అప్డేట్ మీద ప్రెస్ చేస్తే అప్డేట్ అవ్వట్లేదు.
సో మీరేం చేస్తారంటే ఇన్‌స్టాల్ చేసి మీ యొక్క జీమెయిల్‌తో లాగిన్ అవ్వండి. మనకైతే ఇది ఇంకా ఫైనల్ యాప్ అనమాట. ఇంక దీంట్లో మనకైతే మార్పులేం లేవ్వండి. ఇదైతే మనకైతే ఫైనల్ వర్షన్. సో ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే అప్డేట్ అయితే మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసినా పర్వాలేదు. కొత్తగా యాప్‌నైతే ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకైతే ఇంకా స్మూత్‌గా యాప్ అయితే రన్ అవుతుందనమాట. సో అది మనకి ఫిక్స్ అయిందనమాట గమనించాలి. ఇంకా దాంతో పాటు వివో స్టోర్‌లో అదేవిధంగా సామ్సంగ్ గెలాక్సీ స్టోర్ గురించి కూడా అప్డేట్ వచ్చిందండి. షెడ్యూల్ నవీకరించింది. షెడ్యూల్ మనకైతే ఫిక్స్ అయింది. ఈ అప్డేట్ మొదట గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తుంది. ప్రతి స్టోర్ ఆమోదం పూర్తయిన తర్వాత వివో స్టోర్ మరియు సామ్సంగ్ గెలాక్సీ స్టోర్ కోసం అప్డేట్లు వరుసగా విడుదల చేయబడతాయి. సో మనకైతే ఈరోజైతే ప్లే స్టోర్‌లో ఫుల్ ఫ్లెడ్జ్‌గా రెడీ అయిపోయింది. ప్లే స్టోర్‌లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్‌గా రెడీ అయిపోయింది. ఇంక దాంతో పాటు చూసినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ స్టోర్ ఉండిద్ది కదా! అంటే ఆ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి దాంతో పాటు వివో స్టోర్‌లో కూడా మన యాప్ అయితే మైట్ యూనివర్స్ యాప్ అయితే మనకైతే రాబోతుందండి. దీనికి సంబంధించిన టైం అనేది మనకి ఖచ్చితంగా ఇస్తారంటే గమనించాలి. సో ప్లే స్టోర్ వాడే వాళ్ళకైతే సింపుల్‌గానే ఈ రోజు నుంచి అయితే యాక్సెస్ అయితే ఉందన్నమాట. మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు మనకి టెస్ట్‌నెట్ గురించి ఇంకా అదేవిధంగా మన మైటర్ అకౌంట్ ఈమెయిల్ వెరిఫికేషన్ సస్పెండ్ గురించి కూడా మనకైతే నోటీస్ వచ్చిందండి. సో ఈ 2 పాయింట్లు మనకైతే చాలా చాలా అవసరం. సో ముందుగా టెస్ట్‌నెట్ గురించి చూద్దామండి ఇక్కడ. టెస్ట్‌నెట్ అనేది త్వరలో వస్తుంది. టెస్ట్‌నెట్ త్వరలో ప్రారంభించబడుతుంది. మేము ప్రస్తుతం జనవరి చివరిలో విడుదలకు సిద్ధమవుతున్నాము మరియు స్థిరమైన మరియు నమ్మదగిన వాతావరణాన్ని అందించడానికి మా వంతు కృషి చేస్తున్నాము. ఖచ్చితమైన షెడ్యూల్ మరియు పాల్గొనే సూచనకు సంబంధించిన మరిన్ని వివరాలు మీకు భవిష్యత్తు అప్డేట్లు ఖచ్చితంగా పంచుకోవాలనుకుంటున్నాము. మీ ఆసక్తికి మేము కృతజ్ఞతలు చూపుతున్నాము మరియు మీ భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాము. ఎందుకంటేనండి మనకి మెయిన్ నెట్ రావడం కంటే ముందుగా వచ్చేదని టెస్ట్‌నెట్ అంటారండి. సో ఎవరైతే గమనించారో మన ఇంటర్లింక్లో కూడా మనకి టెస్ట్‌నెట్ అయితే రాబోతుంది. దాన్ని ప్రైవేట్ మినిట్ అనుకోవచ్చు. దానికి పర్యాయపదం అనుకోవచ్చు ప్రైవేట్ మినిట్ అనేది. సో మనకైతే మైటర్లో కూడా టెస్ట్‌నెట్ అయితే రాబోతుందండి. డేట్ అయితే మనకి జనవరి మంత్ ఎండ్ అంటున్నారు. అంటే ఈ నెల మనకైతే మంత్ ఎండ్‌లో ఖచ్చితంగా రాబోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. సో దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ డేట్ అయితే మేము ఖచ్చితంగా మీకు త్వరలోనే ఇస్తున్నామని చెప్పారండి. సో ఖచ్చితంగా టెస్ట్‌నెట్ ఎందుకు మంచిదంటే టెస్ట్‌నెట్ వచ్చేసిన తర్వాత మనం అందరం కూడా సింపుల్గా కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ లేదనుకుంటే స్టేకింగ్లో ఏ విధంగా పెట్టుకోవాలి, ఇంక దాంతోపాటు అక్కడ బ్లాక్ చైన్ మనకి ఏ విధంగా రన్ అవుతుంది, అసలు ఈ యొక్క విత్డ్రా సిస్టమ్ అనేది మనకి ఏ విధంగా రన్ అవుతుంది, అవన్నీ కూడా కొంచెం అయితే బేసిక్ అవగాహన అయితే ఉంటుంది. ఇంక దాంతోపాటు మన ప్రాజెక్ట్లో కూడా ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా సరే వాళ్ళైతే దాన్ని సరి చేసుకొని మెయిన్ నెట్ స్టార్ట్ అయ్యే టైంకైతే స్టడీగా సిద్ధంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి టెస్ట్‌నెట్ అనేది లిస్టింగ్కి ముందు జరిగే ప్రక్రియ అనమాట. టెస్ట్‌నెట్ అనేది లిస్టింగ్‌కి ముందే జరిగే ప్రక్రియ అన్నమాట. ఖచ్చితంగా మనకైతే ఈ సంవత్సరం లిస్టింగ్ అయితే ఉంటుందండి. ఈ 2020లో మనకైతే మైటర్ యాప్ అయితే లిస్టింగ్ అయితే ఉంటుంది. సో మీరందరూ కూడా ఎక్కువ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనకైతే టెస్ట్‌నెట్ వచ్చేసిన కొద్ది నెలలకే టెస్ట్‌నెట్ వచ్చిన కొద్ది నెలలకి మనకైతే మెయిన్ నెట్ అయితే ఉంటుంది. మెయిన్ నెట్ అంటే మనమైతే అఫీషియల్‌గా మార్కెట్లోకి ఎంటర్ కాబోతున్నాం. మన కాయిన్ ఏదైతే ఉంటుందో, టోకెన్ ఏదైతే ఉంటుందో మార్కెట్లో మనకు అఫీషియల్‌గా ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్ అయితే అవుతుంది. లిస్టింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా మనకు వచ్చిన ఆ రేషియో ప్రకారంగా అయితే మనం పూర్తిగా వాటినైతే విత్‌డ్రా కూడా పెట్టుకోవచ్చండి. మార్కెట్‌లోనే వాల్యూ ప్రకారంగా. సో ఖచ్చితంగా మనకైతే గతంలో కూడా చెప్పుకున్నాం బైనాన్స్ నుంచి వాళ్ళకి మనకైతే సపోర్ట్ అయితే ఉందని. సో మన మైటర్ టోకెన్ అనేది బైనాన్స్‌లో లిస్టింగ్ అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఒకవేళ అవ్వకపోయినా సరే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒక ఎక్స్‌చేంజ్‌లో మనకైతే అయిపోతుంది. మనందరికి కూడా ఇన్‌కమ్ అయితే రాబోతుంది కాబట్టి మీ ఫోకస్ మొత్తం కూడా ఎక్కువ టోకెన్స్ సంపాదించుకోవాలని కోరుకుంటున్నానండి. సో మీ యొక్క ఫోకస్ అనేది దాని మీద ఉండాలి. సో మనకైతే మంచి గుడ్ న్యూస్ ఏది, ఈ యొక్క టెస్ట్‌నెట్ అనేది మనకైతే ఖచ్చితంగా గుడ్ న్యూసే. టెస్ట్‌నెట్ అనేది లిస్టింగ్‌కి ముందు జరిగే ప్రక్రియ అనమాట. సో మనకు కావాల్సిన లిస్టింగ్ కదా. సో ఇదైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు అండి చాలా ముఖ్యమైన పోస్ట్ అయితే ఉంది ఇక్కడ కూడా. సో చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. అందుకే బ్రాకెట్‌లో కూడా రాశారన్నమాట, ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అని. వెరిఫికేషన్ ఈమెయిల్ ఖాతాల కోసం ఖాతా సస్పెన్షన్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పటికీ కూడా అంటే ఈ నోటీసు ఎవరికంటే ఈమెయిల్ వెరిఫికేషన్ చివరి గ్రేస్ పీరియడ్ కూడా పనిచేస్తుంది. జనవరి 12 నాటికి ఈమెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేయని ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని దయచేసి గమనించండి. సో ఒకేసారి పూర్తిగా దీన్నైతే సస్పెండ్ చేస్తే బాగోదు అనుకున్నారండి. అందుకే జనవరి 12 ఇంకెవరైతే మైటర్లో ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోలేదో, మెయిల్ వెరిఫికేషన్ చేసుకోలేదు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ అనేది ఇక్కడైతే తాత్కాలికంగా టెంపరరీగా ఇక్కడ అకౌంట్ అనేది సస్పెండ్ అయితే అవుతుంది. మైటర్ అకౌంట్ అయితే టెంపరరీగా సస్పెండ్ అయితే అవుతుంది. సో మీరైతే గమనించాలి దయచేసి అంటున్నారండి. సస్పెన్షన్ తర్వాత 30 రోజుల్లోపు అదనపు చర్య లేదా సంప్రదింపులు జరపకపోతే మిగిలిన పాయింట్లు జప్తు చేయబడతాయి మరియు ఖాతా శాశ్వతంగా తొలగించబడుతుంది.
సో, ఎవరైతే ఆ యొక్క సస్పెండ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ అవుతుంది కదా! కొన్ని రోజుల తర్వాత. అప్పటికి కూడా ఈ యొక్క మెయిల్ వెరిఫికేషన్ చేసుకోరు. మెయిల్ వెరిఫికేషన్ చేసుకోరు. అప్పుడు ఈ అకౌంట్‌లో ఉన్న పూర్తి కాయిన్స్ మనకైతే ఇక్కడ జీరో అయిపోతాయండి. మొత్తం కూడా మనకైతే బర్న్ అయిపోతాయని చెబుతున్నారనమాట. సస్పెన్షన్ మరియు డేటా నష్టాన్ని నివారించడానికి దయచేసి వీలైనంత త్వరగా ఈమెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోండి. వీలైనంత త్వరగా ఖచ్చితంగా అందరూ కూడా మెయిల్ వెరిఫికేషన్ చేసుకోండి అని చెబుతున్నారండి. ఖచ్చితంగా ఈ పాయింట్ గమనించి మన వాళ్ళు మాక్సిమం చేసుకున్నారు. చేసుకొని వాళ్ళు ఉంటే జనవరి 12 లోపు అంటే మనకి వాళ్ళ 9th కదా! సో, ఒక 3 డేస్‌లో అందరూ కూడా మెయిల్ వెరిఫికేషన్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళైతే. మన మెజారిటీ పీపుల్ అయితే చేసుకున్నారండి, ఇబ్బందేం లేదు. చేసుకున్న వాళ్ళు చేసుకోండి. లేదనుకుంటే టోకెన్స్ అదేవిధంగా పాయింట్స్ అన్నీ బర్న్ అయిపోతాయి. కాబట్టి ఓవరాల్‌గా అకౌంట్ అనేది మనకైతే ఎంతో కష్టపడి సంపాదించిన పాయింట్స్ అన్నీ కూడా మనకైతే జీరో అయిపోతాయండి. సో, అదైతే మీరు ఖచ్చితంగా గమనించాలని కోరుకుంటున్నాను. కాబట్టి మన వాళ్ళైతే మంచిగానే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారండి. ఇంకా టెస్ట్ నెట్ కూడా మనకైతే ఈ జనవరిలోనే రాబోతుంది కాబట్టి ఇదైతే మనకి ఖచ్చితంగా ఒక మంచి వార్తనే చెప్పాలండి. సో, మైటేర్‌లో అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకొని ఎక్కువ కాయిన్స్ అయితే సంపాదించాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా. సో, యాప్ అయితే మనకి స్మూత్‌గానే రన్ అయితే అవుతుంది. ప్లే స్టోర్‌లో ఎవరికైతే అప్డేట్ వచ్చిందో చేసుకోండి. అప్డేట్ అవ్వని వాళ్ళు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీ యొక్క వివరాలతో మీరైతే సింపుల్‌గా లాగిన్ అయితే అవ్వచ్చండి. సో, అది మీరు ఖచ్చితంగా గమనించండి. ఈ విధంగా మనకైతే కొన్ని అప్డేట్లు రావడం జరిగిందండి. దాంతో పాటు మనకి కొన్ని ఎక్స్ట్రా బోనస్‌లు కూడా తీసుకొస్తానని చెప్పడం జరిగింది. వాటి గురించి కూడా మళ్ళీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందామండి, ఇబ్బందేం లేదు. సో, ఎందుకంటే మనకు ప్రతీది కూడా చాలా చాలా ఇంపార్టెంటే మన ప్రాజెక్ట్‌లో వచ్చేదన్నీ కూడా. కాబట్టి ప్రతి ఈవెంట్ కూడా మనకైతే ఇంపార్టెంటే. సో, ఈ యొక్క ర్యాండమ్ బాక్స్ ఈవెంట్ కూడా మ్యాక్సిమం అందరూ కూడా క్లెయిమ్ చేసుకున్నారు. 7 బాక్సెస్ అయితే అందరికి ఫ్రీగా వచ్చినాయి. 7 బాక్సులు అందరికీ ఫ్రీగా వచ్చినాయి. సో, అందరూ కూడా ఈ పాటికల్లా అయి క్లెయిమ్ చేసుకున్నారనుకుంటున్నారు. చేసుకొని వాళ్ళుంటే ఇక్కడికొచ్చి అందరూ కూడా వాటినైతే క్లెయిమ్ అయితే చేసుకోండి. ఈ ర్యాండమ్ బాక్స్ ఈవెంట్ కొందండి. సో, ఇక్కడికైతే మీరు కొంచెం కిందకి డౌన్ అయిన తర్వాత ఇక్కడైతే మీకు చూపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఇంకా 7 బాక్సులు క్లెయిమ్ చేసుకోలేదు అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి. ఈ జీరో కనిపిస్తుంది కదా! ఈ జీరో దగ్గర క్లెయిమ్ చేసుకున్న వాళ్ళకైతే 7 ఉంటుందండి. మీరైతే కింద ఓపెన్ ర్యాండమ్ బాక్స్ మీద ప్రెస్ చేసి ఆ 7 బాక్సులు కూడా ఓపెన్ చేసుకోండి. మీకైతే 40,000-50,000 పాయింట్ల వరకు అయితే ఛాన్స్ అయితే ఉందండి. కనీసం తక్కువలో తక్కువ 20,000-30,000 అయితే వస్తున్నాయి. సో, ఖచ్చితంగా అందరూ కూడా వాటిని క్లెయిమ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనకైతే మైటెర్ నుంచి ఉన్న లేటెస్ట్ అండ్ కొత్త అప్డేట్లు ఇదేనని గమనించాలి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.